సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించుట మంచిదని ఈ రోజున 8వ ఎపిసోడ్లో నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు మాట్లాడే మాట గురించి 333 ఎపిసోడ్లను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్ ద్వారాను యూట్యూబ్ ఛానల్స్ ద్వారాను ఈ కార్యక్రమములను మీరందరూ తప్పక చూడవలసిందిగా కోరుచున్నాను. నా 58 ఏళ్ల అనుభవంలో 1987లో హైదరాబాద్కు పోలీస్ ఉద్యోగానికి వచ్చినటువంటి నేను మరి పోలీసు ఉద్యోగం లేక 6 నెలల వరకు యూసుఫ్ కూడా పోలీసుల క్యాంటీన్లో 6 నెలల వరకు ఇడ్లీలు తిని నీళ్లు తాగి ఉన్న పరిస్థితి. అంతే మాత్రమే కాకుండా ఉద్యోగం లేక హైదరాబాదులో 7 రకాలైన లేబర్ అడ్డలపై
పని కొరకు నిలబడిన పరిస్థితి. అంతే మాత్రమే కాకుండా హైదరాబాదులో 110 రూపాయల నుంచి అద్దెకు రేకుల ఇంటిలో ఉన్న పరిస్థితి. అలాగే హైదరాబాదులో 58 ఏళ్లలో 29 ఏళ్ళు అన్యునిగా ఉన్నప్పుడు 7 రకాలైన భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న అనుభవం గురించి ఇక రానున్న ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. ఇప్పుడు 7 మాట్లాడే మాటలలో మొదటి మాట పూర్వీకులు మాట్లాడే మాట గురించి, వారి కష్టే ఫలి గురించి. 50 ఏళ్లకు పూర్వం పల్లెటూరులో ఉన్నటువంటి గోరింకల వెంకన్న మాణిక్యం, మా తాత మా అమ్మమ్మ కప్పర్రు అనే ఊరిలో వారి పరిస్థితి ఎలా ఉండేదంటే 50 ఏళ్లకు పూర్వం మా తాత మా అమ్మమ్మ వారు కూడా పూరి గుడిసెలో ఉన్న పరిస్థితి. మా తాత అయితే ఉదయాన్నే చేపలు పట్టే గర్రెలు మరి కప్పరులో ఉన్నటువంటి పంట కాలువలో పెట్టి గర్రెలలో పడినటువంటి ఆ రొయ్యలు చేపలను ప్రతిరోజు కూడా అమ్మి మా తాత డబ్బులు తెచ్చే కష్టే ఫలి మా తాతది. అంతే మాత్రమే కాదు, మా అమ్మమ్మదైతే ఇంకా దారుణమైన కష్టే ఫలి. మా అమ్మమ్మ ఉదయాన్నే ఒక తట్ట, ఒక చీపిరి, ఒక చేట తీసుకుని ఎక్కడెక్కడైతే పొలాలలో కుప్పల నూర్చి ధాన్యం వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న కళ్ళములో ఆ చీపురు పెట్టి ఆ ఒడ్లను ఊడ్చి ఆ జల్లెడితో జల్లెడ పట్టి వచ్చిన వడ్లను తట్టలో ఇంటికి తీసుకొచ్చి అవి నీటిలో ఉడకబెట్టి కప్పరులో ఉన్నటువంటి రైస్ మిల్కి తీసుకెళ్ళి ఆడించి తెచ్చిన బియ్యంతో అల్లుళ్ళు వచ్చినా కూతుళ్ళు వచ్చినా మనవలగా మేమందరం వెళ్ళినా ఆ బియ్యాన్ని మాకు వండి పెట్టే అటువంటి పరిస్థితి మా తాత మా అమ్మమ్మది. వారు కూడా ఉండేది పురుగుడిసే. వారు కూడా పుల్లలు పోయిపోయినే వంట చేసేవారు. కిరసనాయిలతో దీపం ముడ్డి వెలిగించి ఇంటిలో పెట్టేవారు. ఈ రకంగా ఇటువంటి కష్టాలు పడి మేము వెళ్ళినప్పుడు అంత ప్రేమగా ఆప్యాయతగా చూసినటువంటి మీ పూర్వీకులైన తాత అమ్మమ్మలకు, మా పూర్వీకులైన మా తాత అమ్మమ్మలకు మరి గోరింకల వెంకన్న మాణిక్యం, మా తాత మా అమ్మమ్మ ప్రభునందు నిద్రించినందుకు వారి పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రకంగా మరి మొదటి మాటలో గురించి మా తాత అమ్మమ్మ గురించి చెప్పడం జరిగింది. రెండవ మాట పూర్వీకులైన వారసులు మాట్లాడే మాట. దిడ్ల ముత్యాలు వారసుడు దిడ్ల సంపత్రావు మా నాన్న మాట్లాడే మాట. 22 ఏళ్ళుగా మా నాన్న కూడా అనేక రకాలైన వ్యవసాయ పనులు చేయించి మా నాన్న కూడా కుప్పలో నూర్పించి ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చినా కానీ మాకున్న పూరి గుడిసే మారలేదు. మా అమ్మ పొలాల్లో పోయి వంట చేసే పరిస్థితి మారలేదు. కిరసనాయిలతో దీపం బుడ్డి వెలిగించే పరిస్థితి మారలేదు. మళ్ళీ ఉదయాన్నే లేచి మా నాన్న మా అమ్మ కూలి పనికి వెళ్ళే పరిస్థితి కూడా మారలేదు. ఈ రకంగా ఇటువంటి కష్టాలు పడి పెంచినటువంటి మా నాన్న మా అమ్మకు మరొక్కసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మూడవ మాట పాస్టర్లు మాట్లాడే మాట. 50 ఏళ్లకు పూర్వం పల్లెటూర్లలో ఉంటూ సువార్త సేవ చేస్తున్నటువంటి పాస్టర్లు పరిస్థితి ఎంతో పేదరికంలో ఉంటూ మరి రావటానికి చర్చిలో ప్రార్థన చేయడానికి నడుచుకుంటూ వస్తూ సైకిల్ మీద వస్తూ అనేక రకాలుగా
ఎంతోమంది కష్టపడి సువార్త సేవ చేస్తే పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అటువంటి పాస్టర్లు 50 ఏళ్లకు పూర్వం వారి పిల్లలు కూడా పేదరికంలో ఉండేవారు. అంతే మాత్రమే కాకుండా ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే ఎంతో డబ్బుతో కూడిన పని. అందుకోసమే పాస్టర్లు ఎంత పేదరికంలో ఉన్నారో పుట్టిన పిల్లలు కూడా అంతే పేదరికంతో ఉండే అటువంటి పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 4వ మాట, పాస్టర్లు వారసులు మాట్లాడే మాట చూసినట్లయితే ఈ రోజుల్లో మరి పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో పాస్టర్కు పుట్టిన పిల్లలు ఎంతో గొప్ప గొప్ప చదువుతూ గొప్ప ఉన్నత స్థితిలో ఉంటూ అటువంటి గొప్ప సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులైనటువంటి వారు. మరి చిలకలు కూడా ఈసన్న గారి చర్చి వ్యవస్థాపకులైనటువంటి డేవిడ్ రాజు గారికి మరి ప్రభునందు నిద్రించినందుకు డేవిడ్ రాజు గారికి పాదాయ వందనాలు తెలియజేస్తున్నాను. మరి 5వ మాట, పుట్టుక క్రైస్తవులు మాట్లాడే మాట. మరి 50 ఏళ్లకు పూర్వం పుట్టుక క్రైస్తవులుగా మరి ఎన్నో రకాలుగా దేవుని యందు భయభక్తులు కలిగి పేదరికంలో ఉన్న, పూరి గుడిసెలో ఉన్న, ప్రతిరోజు కూలి పని చేసుకున్న, ఆ గింజనం తినే పరిస్థితి ఉన్నప్పటికీ వారందరూ కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో ఉండే పుట్టుక క్రైస్తవులు. మరి శ్రమకాలాలు వస్తే మరి ఎంతో ఖచ్చితంగా 40 రోజులు ఉపవాసాల్లో పాటించి అటువంటి పుట్టుక క్రైస్తవులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 6వ మాట చూసినట్లయితే పుట్టుక క్రైస్తవులు వారసులు మాట్లాడే మాట. వారు పడే కష్టే ఫలి చూసినట్లయితే ఆ పుట్టుక క్రైస్తవులు వారసులు ఈ రోజుల్లో పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటూ పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉంటూ మరి గొప్పగా ఆశీర్వదించబడుతూ ఆ తల్లిదండ్రులు ఆ పుట్టుక క్రైస్తవులు చేసిన ప్రార్థన వల్లే ఈరోజు మరి కొడుకులైనా, కూతుళ్ళైనా, అల్లుళ్ళైనా, ఎవరైనా, మనవలైనా, మనవరాలైనా గొప్పగా ఆశీర్వదించబడుతున్నారంటే ఆ రోజుల్లో 50 ఏళ్లకు పూర్వము తల్లిదండ్రులుగా ఉన్నటువంటి పుట్టుక క్రైస్తవులు చేసిన ప్రార్థన ఫలితమే ఈరోజు ఆ వారి వారసులుగా ఇంతగా ఆశీర్వదించబడడానికి. ఇంతగా ఆశీర్వదించబడిన మీరు కుటుంబ సమేతముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఒకే ఇంటిలో ఉంటూ మాట్లాడుకోకుండా ఉంటున్నారంటే అది ఎంతో బాధాకరమైన విషయం. అది అలాగే మరి ఒకే ఇంట్లో ఉంటూ కోడలు మాట్లాడే మాట అత్తగారికి నచ్చక కోడలు అత్త ఒకే ఇంట్లో ఉంటూ మాట్లాడుకోకుండా ఉంటారు. మరి అత్త చూసినట్లయితే ప్రతి శుక్రవారం శ్రేణ సమాజం ప్రార్థనలని చర్చికి అందరికంటే ముందుగా వెళ్ళటం, మరి పాస్టర్ గారికి మరి కానుకలు ఇవ్వటం, ఇలా ఈ రీతిగా ఉన్న కుటుంబము మరి ఒకే ఇంటిలో ఉంటూ అత్త కోడలు మాట్లాడుకోకుండా ఉంటున్నారంటే నేను చెప్పే చిన్న మాట, చిన్న సలహా ఏమిటంటే మీరు ఎవరితో అయితే ఎక్కువగా రోజుల్లో మాట్లాడుతున్నారో ఆ మాట్లాడే మాటను పొదుపు చేయండి. యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటలను జ్ఞాపకం చేసుకోండి. అప్పుడే దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడనే విశ్వాసంతో నా అనుభవంతో మీ అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు 7వ మాట, దేవుడు మాట్లాడే 7 మాటల గురించి చెప్పే ముందు ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాం. స్తుతిగీతం విన్న తర్వాత దేవుడు మాట్లాడే మాటకు నేను ఏ రకంగా దేవునికి 7 రకాలుగా కృతజ్ఞతాస్తుతి చెల్లించానో మీ అందరికీ చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆకాశము మేఘములతో కప్పును. ఆకాశము మేఘములతో కప్పును. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవుడు మాట్లాడే మొదటి మాటకు దేవునికి ప్రతి ఉదయమున స్తుతించడం మంచిదని పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములలో 22వ స్తోత్రంతో అగాధ జలములను కోటల్లో కూర్చుదేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని స్తుతించుట మంచిది. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనం. మరి దేవుడు మాట్లాడే రెండవ మాటకు దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచడం మంచిదని పత్రికా పాఠ్యంలో ఉన్న 23 గ్రంథముల నుండి 333 మహిమపరిచే వాక్యములలో 23వ స్తోత్రంతో అన్నిటినీ జరిగించు ఒక్కడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని మహిమపరచుట మంచిది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం. మరి దేవుడు మాట్లాడే మూడవ మాటకు దేవునికి ప్రతి సాయంత్రమున గణపరచడం మంచిదని సువార్త పాఠ్యంలో 4 గ్రంథములలో ఉన్న 333 గణపరిచే వాక్యములలో 24వ స్తోత్రముతో ఆకాశ మేఘారూఢుడై వచ్చి దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లింతుమని గణపరచుట మంచిది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 62వ వచనం. దేవుడు మాట్లాడే 4వ మాటకు దేవునికి ప్రతి వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయటం మంచిదని 333 విజ్ఞాపన ప్రార్థనలో 8వ విజ్ఞాపన ప్రార్థన ఏమిటంటే హైదరాబాదులో 200 రూపాయలకు ఇల్లు అద్దెకు దొరకాలని ప్రతి వేకువజామున విజ్ఞాపన ప్రార్థన నేను చేయటం జరిగింది. మరి దేవుడు మాట్లాడే 5వ మాటకు దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చటం మంచిదని 333 కృతజ్ఞత కానుకలలో 8వ కృతజ్ఞత కానుక ఏమిటంటే 200 రూపాయలు ఇంటి అద్దె కట్టినందుకు దేవునికి ఆదివారం రోజున కృతజ్ఞత కానుక ఇవ్వటం జరిగింది. 6వ మాటకు దేవుడు మాట్లాడే 6వ మాటకు దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించటం మంచిదని దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించటం మంచిదని 333 కృతజ్ఞతాస్తుతులలో 8వ రకమైన కృతజ్ఞత ఏమిటంటే
సంవత్సరం అంతా 200 రూపాయల అద్దె ఇంటిలో ఉన్నందుకు ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం జరిగింది. దేవుడు మాట్లాడే 7వ రకమైన మాటకు దేవునికి ప్రతి సంఘములో 333 సాక్ష్యములలో 8వ రకమైన సాక్ష్యం ఏమిటంటే చదువుకోవటానికి ఫీజు కట్టడానికి 30 రూపాయలకు నేను పాలితనం ఉన్న సాక్ష్యం గురించి చెప్పి దేవునికి స్తుతించడం జరిగింది. ఈ రకంగా సిలువలో యేసుక్రీస్తు మాట్లాడిన 7 మాటలకు 7 రకాలుగా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించడం ద్వారా మరి దేవుడు ఏ రకంగా అంచెలంచెలుగా ఆశీర్వదించాడో ఇక రానున్న ఎపిసోడ్లో మీరందరూ చూడవలసిందిగా కోరుతున్నాను. దేవుని దయతో ఈ రోజున 8వ ఎపిసోడ్లో 8వ మాట గురించి 8వ రకమైన పూర్వీకుల గురించి 22వ స్తోత్రము 23వ స్తోత్రం 24వ స్తోత్రం టీవీలో యూట్యూబ్లో చెప్పుటకు సపోర్ట్ చేసినటువంటి ప్రేమగల ఫ్యామిలీ మెంబరు సువార్త సూరిబాబు పలువురి వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు దీవెనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున 8వ ఎపిసోడ్ చూస్తున్న మీరు అనేకులు మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఫారిన్ కంట్రీలో ఉండి ఉన్నవారు అనేకులు ఫోన్ చేస్తున్నందుకు వాట్సాప్ కాల్ వీడియో కాల్ మెసేజ్లు పెడుతున్నందుకు ఈ కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి కొరకు చిన్న స్తుతి ప్రార్థన. మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మీ ప్రశస్తమైన మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినమున ప్రభా 8వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ కార్యక్రమం చూస్తున్న కుటుంబాలలో అనేకులు ప్రభా మరి కుటుంబాలలో మరి స్త్రీలు నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవలకు జన్మించినందుకు తల్లి బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. అనేక కుటుంబాలలో ప్రభా ఈ రోజున మరి పుట్టినరోజులని పెళ్లి రోజులని అలాగే నాయన అనేకములు గృహప్రవేశాలు చేసుకుని చుండగా తండ్రి వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారిపై మీ వెండిన దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజున అనేక మంది చిన్న బిడ్డలు ప్రభా స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు అలాగే భార్య భర్తలు ఉద్యోగ నిమిత్తం వెళ్ళి వచ్చినప్పుడు యవనస్తులు కాలేజీలకు వెళ్ళి వచ్చినప్పుడు మరి ప్రభా విదేశాలకు వెళ్ళేవారిని వచ్చేవారిని వారు ఉంటున్న గృహం చుట్టూ వారు పనిచేస్తున్న ఆఫీసుల చుట్టూ వారు వెళ్ళుచున్న వాహనాల చుట్టూ మీకు కాపుదల ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. అలాగే అనేక కుటుంబాల్లో ప్రభా మరి కుమార్తె ఏజీ పెరిగిపోతుంది, వివాహాలు జరగక అనేక మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అలాగే ప్రభా అనేక కుటుంబాల్లో ప్రభా కుమారుడు ఆయన తల వెంట్రుకలు ఊడిపోవడం ద్వారా ఏజ్ పెరిగిపోవడం ద్వారా వివాహాలు జరగక అనేక కుటుంబాల్లో ప్రభా మరి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అటువంటి వారిని ప్రభా బాధల నుండి మీరు విడుదల కలిగించి వారి కుటుంబాల ప్రభా ఈరోజే శుభకార్యాలు జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. అలాగే అనేక మంది మంచి ఉద్యోగాలు రావాలని వారు రాసిన ఎగ్జామ్స్కి మంచి ఆయన ప్రభా మంచి ర్యాంక్ రావాలని మరి పిఆర్ రావాలని ఎవరెవరైతే ప్రభు మీ పాదసన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారో వారి విజ్ఞాపన ప్రార్థన మీరు అంగీకరించి ఈరోజే వారికి ప్రతి దానికి జవాబు మీరు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇలా ఈ రీతిగా నేను ప్రభా మీ పాదసన్నిధిలో భార్య భర్తలుగా విడిపోయే వారిని మీరు జతపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మాట వల్ల ఏదైతే కుటుంబాల్లో ప్రభా మాట వల్ల మాట్లాడుకోవడం లేదో ఈ రోజు నుంచి వారి ఇరువురు కూడా మాట్లాడుకునే మనసు వారికి దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇలా ఈ రీతిగా 333 ఎపిసోడ్లు చెప్పే భాగ్యం నాకు దయచేయవలసిందిగా మా ప్రభును మీ ప్రియకమున యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి 8వ ఎపిసోడ్ మరి చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ 8వ ఎపిసోడ్ని చూసిన మీ అందరికీ మరొక్కసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమములను ముగిస్తున్నాను.